హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వేసవి కాలానికి స్పెషల్గా ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి కానీ ట్రావెలింగ్కి కానీ ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం. మొదట 2 మామిడికాయలను తీసుకోవాలి. చక్కగా దాని మీద ఉన్న పొట్టు అంతా తీసేయాలి. ఆ తర్వాత దాన్ని నీట్గా తురుముకోవాలి. ముందుగానే ఒక 3 కప్పుల బియ్యాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక 1 కప్ పల్లీలు, అరకప్పు శనగపప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కలుపుకోవాలి. వీటిని ఆయిల్లో లైట్గా గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, బాదం వేసి బాగా వేయించాలి. ఎందుకంటే బాదం హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా వేసుకొని ఆయిల్లో కలిసేటట్టు బాగా ఫ్రై చేయాలి. అలా ఒక 10 మినిట్స్ వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల అన్నంని దాంట్లో వేసి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర అయితే సిద్ధమైపోయింది. చూడటానికి చాలా కలర్ఫుల్గా, తినటానికి చాలా టేస్టీగా ఉన్న ఈ మామిడికాయ పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వ్లాగ్స్.